నా గురించి చెప్తావా? ఏం చెప్తావు? అదే నువ్వెక్కడున్నావో, ఏ పేరుతో మారువేషం వేసుకుని తిరుగుతున్నావో మొత్తం అంతా చెప్పేస్తాను. నీ మీద ఆల్రెడీ ఎన్నో కేసులున్నాయి. అది చాలక మర్డర్ కేసు కూడా ఉంది. చక్కగా రాతోడుగా చలామణి అయిపోయి తప్పించుకుందామని చూస్తున్నావు కదా, ఆ ఛాన్స్ లేకుండా చేస్తాను. ఏమంటావు? వద్దు, గంత పని చేయకు. అర్థమైంది కదా? నోరు మూసుకొని బయలుదేరు. నేను బయలుదేరుతున్నాను. ఆ రమేష్ గాడు ఎక్కడున్నాడో ట్రేస్ చేసి తెలుసుకున్నాను. లొకేషన్ పంపిస్తాను, వెళ్ళి పట్టుకో. ఈలోగా నేను వస్తాను. గట్లనే. దీనవ్వా, దీంతో డీల్ చేసుడు మస్తు కష్టం. కా రమేష్ గాడు యాడున్నాడో ఏందో. ఇంద్రసేన, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. రమేష్, నువ్వెందుకు వచ్చావు? నీకోసమే వచ్చిన. రేయ్ రేయ్, ఆగరా. ఏడు కురుకుతున్నావు? సరే, నేను చెప్పేది విను. నాకేం చెప్పద్దు. నేను నీ మాట అస్సలు వినను. నేను సిఐ రుద్రానికి లొంగిపోయి అప్రూవర్గా మారతాను. ఆ సిఐ ప్రకాశం చెప్పింది మొత్తం చెప్తాను. రేయ్, దిమాగ్ గాని ఖరాబ్ అయిందారా నీకు? గా పోలీసులకు చెప్తే ఏమొస్తుందిరా? జరా నేను చెప్పేది విను. గా ఇంద్రసేన గారితో మాట్లాడి నేను నీకు పైసలు ఇప్పిస్తా. దాంతోని నువ్వు మంచిగుండరా. సమాజ్ అయిందా? నువ్వేంట్రా నాకు డబ్బులు ఇప్పించేది? నీ సంగతి నాకు తెలియదనుకున్నావా? ఆ ప్రకాష్ మర్డర్ ఫుటేజ్ నీకిస్తే దాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు బాగుపడ్డావు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆ ఇంద్రసేనని బ్లాక్మెయిల్ చేసి నువ్వు బాగానే లాభపడ్డావు. చివరికున్న ఒక్క సాక్ష్యం కూడా కాల్చి పడేసింది. ఇక ఆ ఇంద్రసేన నీ మాట ఎందుకింటుంది? అట్లా కాదు రమేష్, నేను చెప్తున్నా కదా, జర నా మాటిన్రా. నేను వినను. వినాల్సిన అవసరం లేదు. నా దారి నేను పోతా. రేయ్ రమేష్, ఏమరా? వద్దని చెప్తే అర్థమైతా లేదురా నీకు? యాడిపోతావు? నువ్వు గాని పోయినావంటే నేను ప్రాబ్లం రా పడతా. చెప్పేది వినకపోతే చస్తావు. పోరా.
వీడు పెట్టిన లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. రమేష్, रमेश, आई एम रुद्रा हियर. ये कहाँ गया? రింగ్ అవుతుంది. रमेश, रमेश, oh my God, he's dead. Ray, ఎవడ్రా వీడిని షూట్ చేసింది? దమ్ముంటే నా ముందుకి రండ్రా. If you have guts, come on! Ray! ఎక్కడున్నారా? దమ్ముంటే నాకు కనిపించండి రా. ఎక్కడున్నారా? రేయ్, రేయ్, ఎక్కడున్నారా? దమ్ముంటే ఆజా. రేయ్,
హా, నేనే సిఐ రుద్రాణిని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక మర్డర్ జరిగింది. కానిస్టేబుల్స్ని తీసుకొని నువ్వు ఇక్కడికి రా. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్కి కాల్ చేసి వాళ్ళని రమ్మని చెప్పు. మేక్ ఇట్ క్విక్. వీడు ప్రాణాలతో దొరికింటే ఆ ఇంద్రసేన అంతు చూసేదాన్ని. ఇది దాని పని అయి ఉంటుంది. ఏంటి రుద్రాణి, ఏమైంది? పాపం రమేష్ని ఎవరో చంపేసినట్టున్నారు. అరెరెరే, పాపం మీ అన్నయ్యకి నమ్మిన బంటు, అతని పాపాలకి ప్రత్యక్ష సాక్షి. అలా ఎలా చనిపోయాడు? ఎలా చనిపోయాడో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నువ్వు చెప్పవు, నేను చెప్పలేను. నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను ఇంద్రసేన. నువ్వు ఎంత దుర్మార్గురాలివో తెలిసి కూడా కాస్త ఈజీగా తీసుకున్నాను. దానికి ఒక ప్రాణం పోయింది. నాకు ఫోన్ చేసి నేను వచ్చేలోగా ప్రాణం పోయింది. నేను అనుకున్న దానికంటే నీ నెట్వర్క్ చాలా పెద్దది. చాలా లేటుగా అర్థమైందా నీకు? అందుకే దిగే ముందు లోతు, రాయి విసిరే ముందు ఎదుటివాడి బలం రెండూ తెలుసుకోవాలి. ఇప్పటికిప్పుడు ఒక్క ఫోన్ చేస్తే నిన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎక్కడికి వేస్తారో కూడా తెలీదు. అంత దూరం పంపించగలను. కానీ అలా చెయ్యను. ఎందుకంటే ఇప్పటికీ నీ మీద నాకు కోపం రావడం లేదు. ముచ్చటేస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వచ్చి నాతో చెయ్యి కలిపి నా మనిషిగా మారిపో. లేదంటే ఇదిగో ఇలాగే శవాలకి కాపలా కాసుకుంటూ ఉండాల్సొస్తుంది. గుర్తుంచుకో. ఇంద్రసేన! హలో వీరాస్వామి,
చాలా మంచి పని చేశావు. ఆ రమేష్ చావడం వల్ల నాకున్న పెద్ద టెన్షన్ తప్పింది. నాకు మంచి చేయాలని చూశాడు. ఆణ్ణే నా చేతులతో చంపేలాగా చేసినావు. అలా చెయ్యకపోతే నువ్వు కూడా దొరికిపోతావు కదా వీరాస్వామి. కానీ నువ్వు జాగ్రత్త. ఆ సిఐ రుద్రాణి చాలా డేంజరస్ మనిషి. బీ కేర్ఫుల్. సే ఇంద్రసేన, నీ మీద నాకింక పగ చావలేదే. గట్లనే ఉంది. నాకు టైం వస్తుంది. అప్పుడుంటదే నీకు. చెప్తా, కాదినం నీ సంగతి చెప్తా. రామ్మా, నీ గురించి ఎదురు చూస్తున్నాను. గదేంది బిడ్డా, నా గురించి చూసుడేంది? నమస్కారం అత్తయ్య గారు. అయ్యుయ్యో, లే బిడ్డా. నా పేరు భరత్. నేను చంద్రిక ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నిజానికి మేమే మీ దగ్గరికి రావాలనుకున్నామండి, కానీ అంతలోనే మీరే వచ్చేశారు. ఎవరొస్తే ఏందిలే బాబో, మీరు మంచిగుంటే గంతే చాలు. కాకపోతే పెండ్లి చేసుకునే ముందు ఒక్క మాట చెప్పుంటే బావుండేది. ఎంతైనా ఒక్కగానొక్క బిడ్డ. దాని పెండ్లి కళ్ళారా చూడాలని ఎంతో ఆశపడినా వాళ్ళ నాయన కూడా లేకపాయే. అమ్మా, దాని జీవితం ఏమైతుందోనని చాలా బాధపడినా. మమ్మల్ని క్షమించండి అత్తయ్య గారు. అనుకోని పరిస్థితుల్లో మేము పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మేం చేసింది తప్పేనండి. మమ్మల్ని క్షమించండి. గంతంత మాటలెందుకులే బాబూ. పెండ్లి చూడలేకపోయినే అనే బాధ తప్ప మీలాంటి మంచి మనిషి పెండ్లి చేసుకున్నందుకు ఆనందంగానే ఉంది. మీ జంట మంచిగుంది. నాదిష్టే తగిలేలా ఉంది. బాస్ బాబ్స్ రా, టిఫిన్ చేద్దాం. అమ్మా చంద్రిక, గీ పిల్లెవరు? తను నా పేరు స్వీటీ, మా బావ్స్ కి మరదల్ని. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, అందుకే కాస్త చనువుగా ఉంటుంది. సరే, టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం రండి. రామ్మా, రా. రామ్మా, కూర్చో. రా బావ్స్, కూర్చో, నేను వడ్డిస్తా. కూర్చో. స్వీటీ, నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను కదా. తిను. చెప్తుంది కదా, కూర్చో. బావ్స్, వాటర్. ఇడ్లీ పెట్టనా? అమ్మా, మా అత్తయ్య గారు భానుమతి గారు సిటీలోనే గొప్ప లాయర్. నమస్తే వదిన గారు. నా పేరు భాగ్యం, చంద్రికకి అమ్మని. మీలాంటోళ్ళింటికి నా బిడ్డ కోడలిగా రావటం
మేం చేసుకున్న అదృష్టం వదిన గారు. అమ్మా నువ్వు కూర్చో, ముందు టిఫిన్ చేయి. నువ్వు కూర్చో, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందు కూర్చోమన్నా కదా, కూర్చో. అత్తయ్య గారు మీరు కూడా కూర్చోండి, టిఫిన్ చేద్దరు గాని. కూర్చోండి, టిఫిన్ వడ్డిస్తాను. చూడండి, మీకు ఇష్టమని పుదీనా పచ్చడి చేశాను. దేవుడా, ఏం కాకుండా చూడు స్వామి. అల్లుడు గారితో మాట్లాడినా చాలా బాగా పలకరించిండ్రు. ఎంతైనా నా బిడ్డ మస్తు పుణ్యం చేసుకుంది. అందుకే గింత మంచి సంబంధం దొరికి గిసువంటి ఇంటికి కోడలైంది. బిడ్డా, నేను చూసినా గాని నీకు గింత గొప్ప సంబంధమైతే తీసుకురాలేను. గదైతే నిజం. గీ ముచ్చట ఊళ్ళో గాని చెప్పిన్నంటే అందరూ చాలా ఆనందపడతారు బిడ్డా. నిన్ను చూడ్నీకి అందరూ వస్తారు బిడ్డా. జప్పుడు మర్చిపోయినా, మన కార్తీక్ నాతోని వస్తానని బయలుదేరిండు. నేనే వద్దని చెప్పినా. ఈసారి వచ్చేటప్పుడు గాన్ని కూడా తీసుకొస్తా. అంటే మీ ఊరంతా వచ్చిపోతుంటారా? మీరలా వచ్చిపోతుంటే మీ అందరికి నా ఇల్లు ఒక లాడ్జిలా కనిపిస్తోందా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? వదినా, ఎవరే నీ కొదినా? అసలు నువ్వేంటి, నీ బ్రతుకేంటి? నన్ను వదిన అని పిలవడానికి నీకు ఎన్ని గుండెలు? ఇంకా మీ ఊళ్ళో ఇలాంటి ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళని కూడా ప్రపంచం మీద వదిలేయండి, సరిపోతుంది. చిచి.